అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నంద్యాల పట్టణం ఓల్డ్ సూరజ్ హోటల్లో డెఫ్ అండ్ డెమ్ మహిళా దివ్యాంగ ఉద్యోగులు ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి హాజరయ్యారు. డెఫ్ అండ్ డెమ్ దివ్యాంగ మహిళలకు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, జీవితంలో ఏదో సాధించాలని పట్టుదలతో చదివి ఉద్యోగాలలో స్థిరపడిన మహిళలు అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిగా చేసినందుకు చాలా ఆనందంగా ఉందని శబరి గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శబరి గారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నంద్యాలలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెఫ్ అండ్ డమ్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నంద్యాలలో ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని మా నంద్యాలకు రావడం, వీళ్ళంతా నన్ను ఇక్కడ స్వాగతం పలకడము ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఒక విషయం ఏంటంటే నేను గమనించింది, కేక్ కట్ చేపించారు. మామూలుగా కేక్ కట్ చేపించినాక చప్పట్లు కొడతారు. మనకు చప్పట్లు అంటేనే సౌండ్తో వచ్చే చప్పట్లు, కానీ వీళ్ళు కొట్టే చప్పట్లు ఎంత అసలు ఇట్ ఇస్ చాలా ఒక కలిచివేసిన సందర్భం ఇది. మహిళలు ఈరోజు ఇక్కడ చూస్తున్నారు, ఏదైనా లోపం ఉండొచ్చు, కానీ అయినా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడుకొని ఈరోజు కుటుంబాన్ని పోషిస్తున్నారు అంటే ఇలాంటి మహిళలకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎన్నో కష్టాలు, కుటుంబాన్ని పక్కన పెట్టి ఎన్నో కష్టాలు ఉన్నా సరే వీళ్ళు ముందుకొచ్చి ఆఫీసులలో గవర్నమెంట్ జాబ్స్ చేసుకుంటూ, ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ వీళ్ళందరూ ఉన్నారు అంటే ఇది మహిళ యొక్క గొప్పతనం. ముఖ్యంగా మన కంట్రీ, మన దేశంలో మహిళలకు ఎంతో ఉన్నత స్థాయిని ఇచ్చారు, ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు మహిళలకు. దానికే ఉదాహరణ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది. ఉమెన్ ఎంపవర్మెంట్ అదర్ మీనింగ్ ఇస్ దిస్. ఆన్ దిస్ స్టేజ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, ఎంటైర్ వరల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ హియర్. అదైతే నేను చెప్పగలుగుతాను. ధన్యవాదాలు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.